ఉదయం లేచాక రాత్రి పడుకునే లోపు ఏదో ఒక కాల్పుల సంఘటన, ఎవరో ఒకళ్ళు చచ్చిపోయారు, తుపాకీ కాలింది, చిన్నపిల్లోడు పేల్చాడు, పెద్దోడు పేల్చాడు, పబ్బులో పేల్చారు, స్కూల్ దగ్గర పేల్చారు. ఇలాంటి సంఘటనలు అమెరికాలో, న్యూయార్క్లో అనునిత్యం అయిపోయినాయి. గత 4 సంవత్సరాలు చూస్తే తుపాకీ కాల్పుల ఘటన ఈరోజు జరగలేదు అని చెప్పుకోవడం బ్రేకింగ్ న్యూస్ అయింది. ఈ రోజున ఒక్క సంఘటన కూడా జరగలేదు అని చెప్పుకోవడం గొప్పతనం అయింది. అది సక్సెస్ రేట్ అవుతుంది. అట్లాంటి దశలో న్యూయార్క్లో గత 10 రోజులలో ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి, అంటే అవుతున్నాడు అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి చూస్తే గత 10-11 రోజులలో ఒక్కటంటే ఒక్క కాల్పుల సంఘటన కూడా చోటు చేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఛానల్ అదే బ్రేకింగ్ న్యూస్ వేస్తుంది. 11 రోజుల పాటు ఎట్లాంటి సంఘటన చోటు చేసుకోని రోజులు అన్నటువంటి. ఇది అనవసరంగా ప్రొవోక్ చేస్తున్నారేమో అసాంఘిక శక్తుల్ని. అయితే అది కూడా జరగాలి. ఇప్పుడు ఎవడన్నా ఏదన్నా వేషం వేస్తే ట్రంప్ ఏం చేస్తాడు? విచ్చలవిడిగా అసలు అమెరికా అంటే సరదాగా ఎవరిని పడితే వాళ్ళని కాల్చుకోవడానికి, ఏదేదో వేటకు గనక అడవుల్లోకి వెళ్ళి వేటాడుకుంటున్నటువంటి తరహాలో జనారణ్యంలో కాల్చి పడేసేటటువంటి అసాంఘిక శక్తులకి వేదికగా మారినటువంటి అమెరికాలో, ఎస్పెషల్లీ న్యూయార్క్లో కొంచెం మార్పు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.